హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య వ్లాగ్ ఛానల్ అండి. మేమైతే ఈరోజు అయితే బోట్ అయితే తీసుకున్నాము. తీసుకొచ్చి ఫస్ట్లో అయితే పప్పు కుక్కర్లో అయితే ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత బాండి పెట్టేసి దాంట్లో నూనె పోసి తగినంత నూనె పోసి జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డలు వేగిన తర్వాత మనం అది ఉల్లిగడ్డలు వేగిన తర్వాత బాగా వేగనియాలండి. ఉల్లిగడ్డలు అయితే వేగిన తర్వాత మనం బోట్ అయితే వేసుకోవాలి. మా ఆయన అయితే వీడియో అయితే తీస్తున్నాడండి. కూర అయితే సూపర్గా రావాలని చెప్పేశాడు. నేనైతే చేస్తున్నాను. ఇప్పుడైతే బోట్ అయితే వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేగిన తర్వాత బోట్ అయితే వేసుకున్నా. ఇప్పుడైతే కలిపేయాలి. నూనెలో కొంచెంసేపు ఉడకబెట్టాలి. ఇట్లా నూనెలో కొంచెంసేపు అయితే ఉడకబెట్టిన తర్వాత మనం దాంట్లో వేసుకోవాలి. అల్లం పసుపు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే అల్లం అయితే తగినంత వేసుకుంటున్నాను. తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. కలిపేయాలి మొత్తాన్ని. అల్లం మొత్తం మిక్స్ చేసేయాలి. తర్వాత తగినంత పసుపు అయితే వేసుకోవాలండి. అది కూడా కలిపేసిన తర్వాత ధనియాల పొడి కారం వేసేసాను. తగినంత వేసుకోవాలి కారం కూడా. తర్వాత టమాటాలు వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేయాలి. మొత్తం అంటాలి. బోటికైతే మొత్తం కలిపేయాలి. తర్వాత ఉప్పు తగినంత వేసుకొని తర్వాత నీళ్ళు పోసి మళ్ళీ కొంతసేపు అయితే ఉడకబెడతాను. కరివేపాకు అయితే వేసేసాను. మూత అయితే పెట్టేశాను. ఇప్పుడైతే కూర అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బోటి కర్రీ రెడీ.